ఇంకో ఆమె నేను అమ్మనైతా అంటుంది. ఈ అమ్మేమో కానీ ఆయన తాతం చేసింది. అమ్మా నీ మర్మన్న తల్లి వేశారు బంద్ చేయి తల్లి, మేము ఇక్కడ కోరుతుంది ఎడ్యుకేషన్ హెల్త్ మాకు కావలసినటువంటి హక్కులను కోరుతా ఉన్నాం. మాకు తెలియదా నీ డేరానికి ఎవరు ఉన్నారో మాకు తెలియదా? నువ్వు ఎవరి కోసం దుకాణం తెరిచినావో తెలియదా? మాకు తెలియకుంటున్నావు. మా అమ్మ మా ముదిరాజు తల్లి, మా పద్మశాలి తల్లి, మా గౌండ్ల తల్లి, మా పెరికోళ్ళ తల్లి, మా కుర్మోల తల్లి, మా మున్నూరు కాపు తల్లి, మా ముస్లిం తల్లి, మా పేద వర్గాల తల్లులు, మా కుమ్మరి మంగలి సాకలి అమ్మా, మా మంగళోళ్ళ తల్లి ఏ డాక్టర్ లేకుండా కానుపు చేసింది మీ ముఖానికి. నువ్వమ్మవేందమ్మా, నువ్వమ్మవేందమ్మా మాకు? ఇవి అమ్మనా? నేను అమ్మనైతా అంటున్నాను. మా అమ్మ సారదండ చేయలేదయ్యా, మా అమ్మ సారదండలు చేయలే. మా అమ్మ కష్టపడ్డది, మా అమ్మ కూల్యాలు చేసింది. నీ లెక్క దిగుమతి అయ్యి ఇలా ఈమె చేసినాకనే బతుకమ్మనట, ఈమె ఆడినాకనే బతుకమ్మ ఎరకనట మనకు. అది వరకు ఎవడు బతుకమ్మ ఆడలేమంతానా? ఇలా నేను చెప్తా ఉన్నా, మా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్నటువంటి మా ఆడబిడ్డల కాలుకోటికి సరిపోవు నువ్వు. మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ ఆడబిడ్డల కాలికోటికి సరిపోను. నే అమ్మనైతా అని చెప్తా అంటున్నాను. అమ్మా నేను ఈ వేదిక మీద నేను చెప్తా ఉన్నా, రెండోసారి మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు వాకటి శ్రీహరి గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, వివేక్ గారు ఈ ముగ్గురు ప్రమాణ స్వీకారం చేసిరు. నీ నాలుగో పేరు ఉండేనా లేదా? నీ పిల్లల మీద ఒట్టే చెప్పు. ఆ రోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసేది ఉండేనా లేదా? చివరి క్షణంలో రాహుల్ గాంధీ ఎంటర్ అయి నీ పేరు తీసేపిస్తే ఏం జరిగింది తల్లి? నువ్వు ఇవాళ మంత్రికి ఉండేదానివి కదా, ఆయన రాహుల్ గాంధీ ఎంటర్ కాకపోతే మీ నాయన నిన్ను ఎందుకు ఎలగొట్టింది తల్లి? నువ్వు ఢిల్లీకి పోయి కాంగ్రెస్ వాళ్ళతో చేతులు కలిపినవానే కదా నిన్ను పక్కకు పెట్టింది. నువ్వేదో ఆత్మగౌరవ సమస్య అని చెప్పుకుంటా ఉన్నావు. ఈ బిడ్డల ఆత్మగౌరవం కోసం, ఈ పేద వర్గాల అసలైన విద్య కోసం ఈ మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడన్నా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయమని చెప్పిందా? చెప్పిరా? మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా, సరే అది మీ ఇంటి పంచాయతీ, మీరు ఏమన్నా గారు ఏడ్చబోదు కానీ ఇక ఇంకో ఆమె నేను అమ్మనైతా అంటుంది. ఈ అమ్మేమో కానీ ఆయన తాతం చేసింది. అమ్మా నీ మర్మన్న తల్లి వేశారు బంద్ చేయి తల్లి, మేము ఇక్కడ కోరుతుంది ఎడ్యుకేషన్ హెల్త్ మాకు కావలసినటువంటి హక్కులను కోరుతా ఉన్నాం. మాకు తెలియదా నీ డేరానికి ఎవరు ఉన్నారో మాకు తెలియదా? నువ్వు ఎవరి కోసం దుకాణం తెరిచినావో తెలియదా? మాకు తెలియకుంటున్నావు. ఒక మాట చెప్తా ఉన్నా, మీరు మా వర్గాల ప్రజల్ని చట్టాలు ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేశారు. కానీ మేము చెప్తా ఉన్నాం, మేము నిజాయితీ పరులం. రేపు మా బీసీలు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీ బిడ్డలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం, మీ బిడ్డలకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలి. అది రెడ్డి వెలమ కమ్మ కాదు, అందరికీ ఎడ్యుకేషన్ దక్కాలి, ఫ్రీగా దక్కాలి. అది ఫండమెంటల్ రైట్. అందుకోసమని ఎడ్యుకేషన్ విషయంలో ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని, ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ తక్షణమే ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమంతా రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయించడం కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలి. చేసి ఫీ రెగ్యులేటరీ కమిషన్ కూడా కమిటీని కూడా నియమించి ఫీజుల కట్టడి కోసం వాడు వాని ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటాడు. 15%, 20%, 30% చదివి ఒక ఏడాది అటు ఇటో కష్టపడి తల్లిదండ్రులుగా రెండో ఏడాది నుంచి వానికి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుకుంటా
నా దగ్గరికి వస్తా ఉంటారు చాలా మంది, అన్నా ఫీజులు తక్కువ చేయాలన్నా, స్కూళ్ళల్లో ఫీజులు ఎక్కువైపోతున్నాయని అంటారు. పోయి తన్నుకోవాలని అని చెప్పిరా. ఈ చట్టం నీ దగ్గర ఉందని తెలుసా? ఈ చట్టం కాయదని తీసుకుపోయి వారి ముఖాన కొట్టు, వారి ముఖం ఎర్రగైపోతుంది, దెబ్బకి నీ ఫీజులు తక్కువ చేస్తారని చెప్పిన. ఇది తీసుకపోయి ఇవాళ మా బల్వీర్ ఉన్నాడు, మా బల్వీర్ ఆ చట్టాన్ని తీసుకొని పోయి 25 మంది పోరగాలని ఒక్క రూపాయి లేకుండా చదివిపిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆడ సప్పట్లు కొట్టరు సార్.